నమస్తే సార్. మీ పేరు? నా పేరు మత్తే బాబీ అండి. సార్ ఏం చేస్తుంటారు? నేను బహుజన్ సేన అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అదేవిధంగా ఒక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా నేను పనిచేస్తున్నాను. సార్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు కావస్తుంది. ఈ 10 నెలలు పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి ఇప్పటి వరకు 10 నెలలు గడిచింది. గడిచినప్పుడు మన బడ్జెట్లో ఏమీ లేదు, అంతా కూడా నిల్లో ఉంది. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యం కలిగినటువంటి బీజేపీ మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి కావచ్చు, వివిధ రకాలుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి రాయితీల విషయంలో కానీ, రావాల్సిన సంక్షేమ పథకాల విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ అనేకమైనటువంటి మార్పులు చేయడానికి, అదేవిధంగా బడ్జెట్ తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి వారి యొక్క ప్రయత్నాలు వారు చేస్తున్నారు. సార్ మరి సూపర్ 6 పథకాలు మే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. మరి దానిపై మీ స్పందన ఏంటి? అసలు వస్తాయంటారా, రావంటారా ఏంటి? ఏదైనా విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఎత్తు, విభజన జరగకముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఎత్తు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటే, మన ఇంట్లో బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ ఉన్న ఇల్లు ఉండే విధానం ఒకలా ఉంటుంది. మన ఇంట్లో బడ్జెట్ లేదనుకోండి, మనకు కూడా ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బడ్జెట్కి మన రాష్ట్రం వెళ్తున్నటువంటి తీరు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారు. అదేవిధంగా వికలాంగులకి పెన్షన్ పెంచిస్తానన్నారు, ఇచ్చారు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు. అంటే ఒక్క సంవత్సరంలోనే ఇది మంచి ప్రభుత్వం కాదనేది మనం చెప్పలేం. కనీసం 1 year గడవాలి. సార్ ఇప్పుడు అక్రమాల రాజ్యం అనగానే మన అందరికి గుర్తొచ్చేది బీహార్. కానీ టీడీపీ ప్రభుత్వం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ అనేది అక్రమాలతో నిండిపోయిందని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? సుమారుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 230 పైచీలకి షెడ్యూల్ క్యాస్ట్ మీద అట్రాసిటీ కేసులు జరిగినాయి. అదేవిధంగా అనేక చోట మాలాంటి ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, గొంతెత్తి మాట్లాడే వ్యక్తులు కావచ్చు, ఎక్కడికైనా వచ్చి ఒక యాజిటేషన్ చేయాలంటే గృహ నిర్బంధం, అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలు కూడా ఆ గవర్నమెంట్లో చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా మొన్న వక్ఫ్ బోర్డ్ బిల్ మీద ముస్లిం మైనార్టీలు చేశారు. ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఎక్కడ కూడా నిర్బంధాలు అయితే జరగట్లేదు. అంటే బీహార్ని తలపించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశాడు. వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సార్ మరి రాఫ్తాడ్లో జరిగిన ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడుతూ పోలీసులను గుడ్డలు ఊడదీసి నిలబెడతా అని ఒక వ్యాఖ్యాన్ని అందించారు. మరి దానిపై మీ స్పందన ఏంటి? ఒకటండి, పోలీస్ వ్యవస్థ అనేది ఒక భిన్నమైనటువంటి వ్యవస్థ. ప్రజలను రక్షించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు కామన్ మ్యాన్ అటువంటి వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఊరుకుంటారా? ఊరుకోరు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు ఊరుకున్నారు? బాబీ తప్పు చేసినా ఒకటే, జగన్ తప్పు చేసినా ఒకటే అనే చట్టం వస్తే సామాన్యుల నుండి కూడా హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, అతను పోలీస్ వ్యవస్థ మీద గుడ్డలు ఊడదీసి తంతాననే మాట చాలా అబ్యూజ్డ్ వర్డ్. అది ఎందుకు అబ్యూజ్డ్ వర్డ్ అంటే, మనల్ని రక్షించేది, మనల్ని భక్షించేది, అతను యాత్ర చేయాలన్నా కాపాడేది, ఆయన వెనకాల ఉన్న గన్మెన్లతో సహా అంతా పోలీస్ వ్యవస్థే కదా. అటువంటి పోలీస్ వ్యవస్థ మీద ఏ విధంగా అటువంటి వ్యాఖ్యలు చేస్తారు? దీని మీద ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం, దాని మీద విచారణ చేసి అది తప్పని తేలితే కనుక అతన్ని అదుపులోకి తీసుకోవాలి. సార్ మరి గత ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో వాలంటీర్ని అయితే పెట్టారు. మన ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. దాంట్లో రాష్ట్రం నాశనం అయిపోతుంది వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల అని జగన్ ఆరోపిస్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం? ఇక్కడ 2 విధాలుగా చూడాలండి. వాలంటరీ వ్యవస్థ వల్ల కొంతవరకు ప్రజలకు మేలు జరిగింది, అది వాస్తవం.
అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ వల్ల కొంత అనర్థాలు కూడా జరిగినాయి. ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి ఒక ముసలావిడ దగ్గర నుండి డబ్బులు కాజేసిన సంఘటన మనం చూసాం. ఒక 10వ తరగతి లేదంటే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయిల మీద అబ్యూజ్డ్గా ప్రవర్తించినటువంటి సంఘటనలు చూసాం. అదేవిధంగా అనేక చోట్ల వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది చేసిన దుర్మార్గాలు మనం చూసాం. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థతో నాకైతే పని లేదనిపిస్తుంది. ఎందుకంటే అది అధిక భారాన్ని మోపుతుంది. అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు మనకున్నటువంటి బరువును మనం మోయగలం, కానీ మనకు లేని బరువును మనం ఎట్లా మోస్తాం? బడ్జెట్ ఇంకా ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని బడ్జెట్ తీసుకొచ్చి జీతాలు ఎలా ఇవ్వగలరు? సో ఇప్పుడు అందాక మనకి బడ్జెట్ రాష్ట్రం సెటరేట్ అయ్యే వరకు వాలంటరీ వ్యవస్థ లేకపోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చొరవతో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమేనా? కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక అద్భుతమైన నిర్ణయం ఈ పల్లెల్ని సందర్శించడం, అక్కడికి వాటికి రోడ్లు పోయడం, మారుమూల తండా ప్రాంతాలకి, గిరిజన ప్రాంతాలకి నేను కూడా వెళ్ళాను. ఇంతకుముందు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు లేని పరిస్థితుల్ని మేము గమనించడం జరిగింది. మరి తన వంతు ప్రయత్నంగా కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించుకుని చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అదేవిధంగా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ బీజేపీ ద్వారా ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఇంటి దగ్గర వర్షాకాలంలో ఒక రోడ్డు మీద కొంచెం బురద ఉంటేనే ఈ బురద బట్టలు పాడైపోతున్నాయి అని రకరకాలుగా మనం తిట్టుకుంటాం. వాళ్ళకి ఏళ్ల తరబడి ఉన్నటువంటి రోడ్లు అయినప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళకి సాఫీగా వెళ్ళే ప్రయాణాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రజలందరూ హర్షిస్తున్నారు. మనం కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. సార్, ఇప్పుడు టీడీపీ వాళ్ళు అందించే ఉచిత ఇసుక పంపిణీ అది చూసి చాలామంది సంతోషించారు. అయితే జగన్ ఆరోపిస్తున్నారు ఏమని అంటే, ఉచిత ఇసుక పంపిణీ కాదు, వెనకాల డబ్బులు వసూలు జరుగుతుంది అని. దీంట్లో నిజం ఎంత అంటారు? ఉచిత ఇసుక విధానం పట్ల నేనైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్నా. ఎందువల్ల అని చెప్తాను. ఎందుకంటే నా ఫ్రెండ్సే చాలామంది జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు సెంట్ స్థలం వచ్చింది కదా, దానిలో అప్పుడున్నటువంటి ఇసుక విధానం పట్ల అక్కడ ఇల్లు కట్టాలని చాలామంది ఉన్నారు. అంటే మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు కట్టిస్తారు, లేదంటే మనం కట్టుకోవచ్చు కదా. అలాగా అప్పుడు కట్టిన విధానానికి ఇప్పుడు కట్టిన విధానానికి ఇసుక ఫ్రీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మిగతా అన్నీ కూడా దానికి వెసులుబాటు, కొంచెం సిమెంట్ ఎవరినొకరిని అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడం, లేదంటే ఐరన్ ఎవరైనా స్పాన్సర్స్ ఇస్తే తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకోవడం, అంటే ఒక 7 లక్షల ఇల్లు అయ్యే నిర్మాణం ఇసుక లేపడం వల్ల 1 లక్ష తగ్గిందంటే సామాన్యుడి మీద భారం పడకుండా ఉంటుంది. ఆ విధంగా ఇసుక పంపిణీ ఇప్పుడు జరుగుతున్న విధానాన్ని అయితే మెచ్చుకోవాలి కదా. మరి అది నారా లోకేష్ ఇళ్ల పట్టాల పంపిణీ టీడీపీ వాళ్ళకి అందిస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అసలు అందించట్లేదు అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఒకటి చెప్పాలండి, ప్రతిపక్షం అనేది లేదు మనకి. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వనప్పుడు వాళ్ళ ముందు ప్రజల్లోకి వచ్చి గ్రౌండ్ టు ఎర్త్ అసలు ఏం జరుగుతుంది ప్రజల్లో అనే ఒక వివరణ తీసుకొని దాన్ని మీ మీడియా ద్వారా వ్యక్తపరిస్తే అదొక విధమైనటువంటి ఇది. ప్రతిదాన్ని అబ్యూస్ చేసి పలానా నారా లోకేష్ ఇలాగా, పలానా పవన్ కళ్యాణ్ ఇలాగా, పలానా చంద్రబాబు నాయుడు ఇలాగా, పలానా పురంధరేశ్వరి గారు ఇలాగా అంటే అది ఎంతవరకు సబ్బు? ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి 10 నెలల్లో మంగళగిరిలో ఉన్నటువంటి ఆయన దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశం మీద ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానికి ప్రధానమైన కారణం ఒకటి చెప్పనా మీకు, ప్రజా దర్బార్. నేను ప్రజా దర్బార్కి ఒక ముఖ్యమైనటువంటి విషయాలు 2 పట్టుకుని వెళ్ళా లోకేష్ గారి దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆ రోజు ప్రజా దర్బారు సుమారుగా 150-100 మందికి ఉంటే నాకున్నటువంటి కొంచెం పరిచయాల ద్వారా వెళ్ళి ఈ విషయాన్ని చెప్పినప్పుడు సరిగ్గా వారం రోజుల్లో ప్రజా దర్బార్ ద్వారా అక్కడ పని జరిగిపోయింది. అలాగా ప్రజా దర్బార్ ద్వారా వచ్చినటువంటి విషయాల్ని ఆయన అవగాహన చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఇళ్ల స్థలాల విషయంలో ఇలా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు 10 నెలల్లో ఆయన ఎంతమందికి ఇవ్వగలరో అంతమందికి ఇచ్చాడు. ప్రతిదీ మన పార్టీకి ఇవ్వలేం కదా. వాళ్ళు అబ్యూజ్ అంటే వైసీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు అని. మరి వాళ్ళు ఇంకా దారుణంగా చేశారు వైసీపీ ప్రభుత్వం, టీడీపీ వాళ్ళని. గృహ నిర్బంధం, చాలా చోట్ల ఇబ్బంది పెట్టడం, అక్రమ కేసులు,
వాటితో పోలిస్తే మరి లోకేష్ గారు చేస్తున్న మంచి పని అని నేను అంటున్నాను.